హాయ్ ఎవ్రీవన్. ఎగ్జామ్లో డైమెన్షన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చి ఆ క్వశ్చన్లో మిస్టేక్స్ని కరెక్ట్ చేసి రీడ్ రాదా గివెన్ ఫిగర్ అకార్డింగ్ టు ది డైమెన్షన్స్ అని క్వశ్చన్ అడిగితే ఏ విధంగా డ్రా చేయాలో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఆ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి. గవర్నమెంట్లో ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే దానికి సంబంధించిన వీడియో అనేది మన ఛానల్లో ఉంటుంది. అటువంటి వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి. క్వశ్చన్లు ఇచ్చిన డయాగ్రామ్ని మిస్టేక్స్ కరెక్ట్ చేసి రీడ్ డ్రా చేద్దాము. ఈ డయాగ్రామ్ యొక్క హైట్ 100 mm, లెంత్ 120 mm. ముందుగా 100 mm హైట్ 120 mm లెంత్తో ఒక రెక్టాంగిల్ బాక్స్ని డ్రా చేయాలి. ఈ విధంగా రెక్టాంగిల్ బాక్స్ని డ్రా చేయాలి. ఈ రెక్టాంగిల్ బాక్స్ అనేది ఒక రిఫరెన్స్ లైన్స్ లాగా యూజ్ అవుతుంది మీకు, కాబట్టి ఈ బాక్స్ని మీరు లైట్గా డ్రా చేసుకోండి. ఈ విధంగా రెక్టాంగిల్ బాక్స్ డ్రా చేసిన తర్వాత మనం ఈ డయాగ్రామ్ యొక్క హైట్ 100 mm ఇచ్చారు కదా, దాన్ని థిక్గా డ్రా చేయాలి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇక్కడ డయాగ్రామ్లో 20 mm ఇచ్చారు. 20 mmకి ఒక లైన్ డ్రా చేయాలి. ఇటు సైడ్ కూడా ఒక 20 mmకి ఒక లైన్ డ్రా చేయాలి. ఇక్కడ నుంచి ఇటు సైడ్కి ఒక 20 mm డ్రా చేయాలి. 20 mm, ఇటు సైడ్ కూడా ఒక 20 mm. ఇటు సైడ్ కూడా అదేవిధంగా 100 mmకి ఒక లైన్ డ్రా చేయాలి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఈ గ్యాప్ అనేది 60 mm ఉంటుంది. చూసారా, ఎగ్జాక్ట్గా 60 mm ఉంది. 3 mmకి మార్క్ చేసుకొని దీన్ని బేస్ చేసుకొని కంపాస్తో 30 రేడియస్ని డ్రా చేయాలి. ఈ విధంగా డ్రా చేయాలి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత మనకి ఇన్నర్ సర్కిల్గా 40 డయామీటర్ ఇచ్చారు. 40 డయామీటర్ అనేది మనకి ప్రో సర్కిల్లో ఉండదు కాబట్టి 40 డయామీటర్ని 20 రేడియస్తో డ్రా చేయాలి. ఈ ఇన్నర్ సర్కిల్ 20 రేడియస్ అనమాట. ఈ మీటింగ్ పాయింట్ బేస్ చేసుకొని కంపాస్తో 20 రేడియస్ని డ్రా చేయాలి. ఈ విధంగా డ్రా చేయాలి. ఈ విధంగా ఇన్నర్ సర్కిల్ని కూడా డ్రా చేసిన తర్వాత ఈ బేస్ పాయింట్ నుంచి 50 mm డిస్టెన్స్లో మరొక 30 డయామీటర్ని డ్రా చేయాలి. ఇక్కడ నుంచి 50 mm డిస్టెన్స్లో మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ బేస్ పాయింట్ నుంచి 50 mm డిస్టెన్స్లో 32 డయామీటర్ని డ్రా చేయాలి. 32 డయామీటర్ అనేది మనకి ప్రో సర్కిల్లో ఉండదు కాబట్టి 32 డయామీటర్ని 16 రేడియస్తో డ్రా చేయాలి. స్కేల్లో 16 మెజర్ తీసుకొని ఈ బేస్ పాయింట్ నుంచి ఈ విధంగా 32 డయామీటర్ని డ్రా చేయాలి. ఇప్పుడు మనం ఈ ఎక్సెస్ లైన్ని అరేంజ్ చేద్దాము. ఈ విధంగా డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత దీనికి డైమెన్షనింగ్ ఇవ్వాలి. ఫస్ట్ ఇది 30 రేడియస్తో డ్రా చేసాం కదా, దీని యొక్క డైమెన్షనింగ్ ఇద్దాము. వన్ 1:3 రేషియోలో యారో అనేది ఇవ్వాలి. ఇప్పుడు 30 రేడియస్తో డ్రా చేసాం కదా, ఇక్కడ R30 అని డైమెన్షనింగ్ ఇవ్వాలి. ఈ డయామీటర్ అనేది 40 డయామీటర్ కదా, ఇప్పుడు దీని యొక్క డైమెన్షనింగ్ ఇద్దాము.
రేడియస్కి వచ్చేసి యారో వన్ సైడ్ ఇవ్వాలి, డయామీటర్కి యారో అనేది 2 సైడ్స్ ఇవ్వాలి. ఇది 40 డయామీటర్ కదా, ఇప్పుడు డయామీటర్ సింబల్ని చూపించి 40 అని డైమెన్షనింగ్ ఇవ్వాలి. ఈ సర్కిల్ 32 డయామీటర్తో డ్రా చేసాం కదా, దీని యొక్క డైమెన్షనింగ్ కూడా అవుట్ సైడ్కి ఇవ్వాలి. టూ సైడ్స్ యారోస్ ఇవ్వాలి. ఇది 32 డయామీటర్ కదా, డయామీటర్ సింబల్ ఇచ్చి 32 అని డైమెన్షన్ చేయాలి. ఈ విధంగా ఈ డయాగ్రామ్లో ఈ బేస్ పాయింట్ నుంచి ఈ బేస్ పాయింట్కి 50 mm డిస్టెన్స్ ఉంది కదా, దాని డైమెన్షన్ చూపించాలి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత దీనికి కూడా యారో ఇవ్వాలి. అంటే ఈ డిస్టెన్స్ని మెన్షన్ చేస్తున్నాము తెలియాలి కదా, యారో ఇచ్చి 50 అని డైమెన్షనింగ్ ఇవ్వండి. ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్లో ఇక్కడ ఈ గ్యాప్ అనేది 20 ఇచ్చాం కదా, దాని యొక్క డైమెన్షనింగ్ కూడా ఇవ్వాలి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత దీనికి యారో ఇవ్వాలి. ఇక్కడ 20 అని డైమెన్షనింగ్ ఇవ్వాలి. అదేవిధంగా ఇటు సైడ్ ఈ డయాగ్రామ్ యొక్క హైట్ వచ్చేసి 100 mm కదా, దానికి కూడా డైమెన్షనింగ్ ఇవ్వాలి. ఈ విధంగా 100 యొక్క డైమెన్షనింగ్ కూడా ఇచ్చాము. ఇప్పుడు ఈ డయాగ్రామ్కి ఇక్కడ నుంచి ఇక్కడికి 100 mm లెంత్ ఉంది. ఫస్ట్ ఇది చూపించాలి మనం. దీని యొక్క డైమెన్షన్ 100. ఇప్పుడు ఈ 100తో పాటు ఈ గ్యాప్ 20 ఇచ్చాం కదా, 100 + 20 120. ఇప్పుడు ఈ డైమెన్షనింగ్ చూపించాలి. ఇప్పుడు దీని యొక్క డైమెన్షనింగ్ అనేది 120. ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ ది డయాగ్రామ్ అయితే ఇది. మనకి డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత డయాగ్రామ్కి వాళ్ళు నేమ్ ఏదైనా ఇస్తే ఆ నేమ్ని కూడా మీరు డ్రా చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.